మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే తామే స్వాధీనం చేసుకుంటామని, దానికి పేరు కూడా మారుస్తామని, స్ట్రెయిట్ ఆఫ్ ట్రంప్గా పేరు పెట్టుకుంటాము అని అనౌన్స్ చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల వ్యవధిలోనే ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్తో యుద్ధం ముగిసింది అని. నాటో దేశాలు సహకరించలేదు కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని కూడా వెనక్కి పిలిపించుకుంటాము అనేటువంటి ఒక మాట. నిజంగా యుద్ధం ముగిసిందా? ఎందుకని ట్రంప్ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చదిల్ గారు. సార్ నమస్తే. సో మనం రోజుకొక స్టేట్మెంట్ అనుకుంటున్నప్పుడు ఇప్పుడు 60 రోజులు గడిచిపోయిన తర్వాత సడన్గా యుద్ధం ముగిసిపోయింది. అమెరికా సెనేట్లో అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. పీట్ హెగ్జెత్ కూడా అదే మాట అని చెప్పారు. నిజంగా యుద్ధం ముగిసిందా? ఏం జరిగింది? ఇది ఒక టెక్నికాలిటీ యాక్చువల్లీ. ఎందుకంటే May 1st యుద్ధం ఆగకపోతే యుఎస్ కాంగ్రెస్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటే వాళ్ళ పార్లమెంట్ నుంచి. వాళ్ళకి అంత మెజారిటీ ఉన్నా కానీ, స్లైట్ మెజారిటీ ఉన్నా కానీ భయం ఉంది ప్రెసిడెంట్ ట్రంప్కి. ఎవరైనా రిపబ్లికన్స్ దీని వ్యతిరేకంగా ఓటేస్తే ప్రాబ్లం అయిపోతుంది. సో టెక్నికాలిటీ ఏంటంటే యుద్ధం ఇప్పుడు సీజ్ ఫైర్తోని పాజ్ అయింది. మన ఆపరేషన్ సింధూర్ పాజ్ చేసినట్లు పాజ్ చేసాం. టెక్నికల్ యుద్ధం ఆగలేదు. సో రేపు మళ్ళీ ట్రంప్ ఇప్పుడు బాంబ్ చేయడానికి వెళ్తే కూడా దాన్ని కొత్త యుద్ధంగా తీసుకుంటారు. అది ఆయనకు ఒక లీవే ఉంది దాంట్లో. దట్ ద వార్ హెస్ స్టార్టెడ్ అగెయిన్ అని చెప్పి కొత్త ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2 అని ఇస్తారు కావాలంటే పేరు దానికి. సో మళ్ళీ దానికి ఇంకా 60 రోజులు పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ట్రంప్కి. సో బహుశా అదే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నారంటే, అఫ్కోర్స్ ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్గా అన్నిటికన్నా పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఎప్పుడు ఆయన అనుకోలేదు దట్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది అనేది. ఇరాన్ దగ్గర ఇప్పుడున్న న్యూక్లియర్ వెపన్ కన్నా చాలా మటుకు పవర్ఫుల్ వెపన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. దాన్ని ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమీనీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు నిన్న. అఫ్కోర్స్ ఆయన కనిపించట్లేదు, ఎక్కడ వెళ్ళాడో తెలియదు, కానీ హీ మేడ్ అ స్టేట్మెంట్ సేయింగ్ దట్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని మేము అందరు కలిసి వాడుకుంటాం, గల్ఫ్ కంట్రీస్ అందరు కలిసి వాడుకుంటాం, యుఎస్ని ఇక్కడ రానియము. సో యుఎస్ని ఎలిమినేట్ చేయడానికి ఇప్పుడు ఇరాన్ కొత్త పద్ధతి వేస్తున్నారు. దీంతోపాటు మనం చూసాం మొన్న డిస్కస్ కూడా చేసామని యూఏఈ నేటో మన ఒపెక్ నుంచి బయటకు వచ్చేసారు. సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒప్పందం చేసుకున్న డిఫెన్స్ డీల్. పాకిస్తాన్ నిన్న దానికన్నా పెద్ద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దట్ ఇరాన్కి వెళ్ళే షిప్స్ అన్ని పాకిస్తాన్లో రావచ్చు, అక్కడి నుంచి పాకిస్తాన్ ల్యాండ్ రూట్ నుంచి ఇరాన్కి వెళ్ళొచ్చారు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారు ఇప్పుడు అంటే ఆయన చేసిన ఎఫెక్టివ్ బ్లాకేడ్ పనికిరాదు. ఇప్పుడు ఇరాన్ షిప్స్ అని కంటైనర్స్, అఫ్కోర్స్ ఫ్యూయల్ ఎక్కువ ఏం చేయలేరు వాళ్ళు, కానీ కంటైనర్స్ ఇరాన్కి రావాల్సిన కంటైనర్స్ అంతా పాకిస్తాన్లో వచ్చి ఆగిపోయినాయి. అక్కడి నుంచి కస్టమ్స్ డ్యూటీ కట్టారు వాళ్ళు. సో త్రూ ల్యాండ్ రూట్ మేము ఇరాన్కి పంపిస్తున్నాం అని చెప్పి టెక్నికలీ అమెరికా పాకిస్తాన్ బాంబ్ చేయాలి. ఇప్పుడు ఆ కంటైనర్స్ని వెళ్లకుండా అడ్డుకోవాలి. ఆ కంటైనర్స్లో ఏముంది తెలియదు. అది మళ్ళీ యురేనియం ప్రొడ్యూసింగ్ ఏమైనా ఎక్విప్మెంట్ తీసుకొస్తున్నారా, లేకుంటే బియ్యం తీసుకెళ్తున్నారా, గోధుమలు తీసుకెళ్తున్నారా, మిగతా ఏదైనా తీసుకెళ్తున్నారా, చెకింగ్ లేదు. ఇప్పుడు నిన్న ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత రాత్రి చాలా మటుకు డిస్కషన్ దాని మీద ఉంది. పాకిస్తాన్ ఏం చేస్తున్నారు ఈ గేమ్లో, డబుల్ గేమ్ ఆడుతున్నారా అని. ఒకవైపు ఏమో ఇరాన్తోని మేము సంబంధాలు బాగున్నాయి మాది, అటువైపు అసీమ్ మునీజ్ రిలేషన్షిప్ విత్ ప్రెసిడెంట్ ట్రంప్ చాలా బాగుంది, సో మేము ఒక మీడియేషన్ రోల్ ప్లే చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు సడన్గా ఈ బ్లాకేడ్ని బ్లాక్ చేయడానికి ఇరాన్ సరుకులంతా వాళ్ళు ల్యాండ్ రూట్ నుంచి తీసుకెళ్తా అంటున్నారు. కానీ అది మనకు తెలియదు. ఇవాళ బహుశా సాయంత్రం లేకుంటే రేపు పొద్దున్న దాకా అమెరికన్ గవర్నమెంట్ రెస్పాన్స్ రాబోతుంది. మోస్ట్లీ వాళ్ళు ఆపేస్తారు, పాకిస్తాన్ మీద ప్రెషర్ పెడతారు, మీరు మూవ్ చేస్తే మేము వీ విల్ బాంబ్ ఇట్, సింపుల్ యాజ్ దట్ అని. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, అఫ్కోర్స్ ఆయన కింగ్ చార్ల్స్ అక్కడ ఉన్నారు. సో ద రూమర్ ఈజ్ దట్ ఆయన కింగ్ చార్ల్స్ ఇంకా రేపు అయిపోతుంది ఆయన విజిట్. కింగ్ చార్ల్స్ ఉన్నదాకా ఏం చేయకూడదు, చేస్తే పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లం అయిపోతుంది. ఒక లిమిటెడ్ బాంబింగ్ క్యాంపెయిన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని రిలీజ్ చేయడానికి. దట్ మైట్ ఇన్వాల్వ్ ఎ బిట్ ఆఫ్ గ్రౌండ్ ఫోర్సెస్ ఆల్సో. సో ఇరాన్ వైపు నుంచి ఇరాన్లో ఉన్న ఐలాండ్ లడాక్ ఐలాండ్ మీద దాడి జరగవచ్చు. అక్కడ ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారు, రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళని ఫినిష్ చేయడానికి ఒక ప్లాన్ ఉందని పెంటగన్ చెప్తున్నారు. లీక్ డాక్యుమెంట్ ఒకటి నిన్న, ఆ లీక్ డాక్యుమెంట్లో డినై కూడా చేయలేదు పెంటగన్. సో బహుశా నెక్స్ట్ 2-3 రోజుల్లో కింగ్స్ చార్ల్స్ వెళ్ళంగానే ఒక యాక్షన్ మొదలుగా అవుతుంది. రెండవది ఒక నేటో బేస్డ్ ఫోర్స్ అని చెప్పలేము, కానీ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఫోర్స్ ఒకటి తీసుకొస్తున్నారు.
మ్యారిటైమ్ ఫ్రీడమ్ కన్స్ట్రక్ట్ MFC అని చెప్పి ఒక 20 దేశాలు కలిసి కొరియా, దట్ ఇస్ సౌత్ కొరియా, జపాన్, పాసిబ్లీ ఇండోనేషియా, చాలా మటుకు దేశాలు ఇట్లా, అండ్ సమ్ బ్రిటన్ వైపు నుంచి రావచ్చు అని చెప్తున్నారు, చెప్పలేం, గ్యారంటీ లేదు. ఇట్లా దేశాలు అందరూ కలిసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయడానికి వెళ్తున్నారని. అప్పుడు యూఎస్ ఏమంటారు, మేము ఒక్కరే కాదు, వీళ్ళందరూ మాతో పాటు ఉన్నారని చెప్పేసి. ఇరాన్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైపోయిందంటే, ముస్తఫా ఖమేనీ ఇచ్చిన స్టేట్మెంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, న్యూక్లియర్ థింగ్ ఈజ్ నాట్ నెగోషియబుల్. న్యూక్లియర్ మా దగ్గర ఉన్న అసెట్, పెద్ద అసెట్, మేము దాన్ని ఎవ్వరికి అప్పగించాం. అక్కడే వచ్చి ఇదంతా ఆగిపోయింది. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్కి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అంత పెద్ద ప్రాబ్లం కాదు, ఆయనకి దిస్ ఈజ్ ద బిగ్గర్ ప్రాబ్లం, ఈ యురేనియం కావాలని చెప్పేసి. సో నిన్న పీట్ హెస్గెత్కి సెనెట్లో ఆయన చాలా గ్రిల్ చేశారు అక్కడ ఉన్న కాంగ్రెస్మెన్. ఆయన దగ్గర అడిగారు, మీరు మిడ్ నైట్ హ్యామర్ చేసినప్పుడు జూలైలో లాస్ట్ ఇయర్ మీరేమన్నారు, మొత్తం వాళ్ళ యురేనియం కంప్లీట్గా మేము ధ్వంసం చేసాం, బరీ డీప్ అండర్ గ్రౌండ్ అన్నారు. 6 నెలల్లో ఏం మారిపోయింది సడన్గా, దట్ దే స్టార్టెడ్ రీఫైనింగ్ అగైన్. వాళ్ళ కొత్త యురేనియం ఎక్కడి నుంచి వచ్చింది రీఫైన్, ఎందుకంటే వాళ్ళ ఇంటర్నేషనల్ బ్యాన్ ఉంది, యురేనియం ఎక్కడి నుంచి వాళ్ళు కొనలేరు, వాళ్ళ దగ్గర ఓన్ యురేనియం లేదు, అంటే ప్రొడ్యూస్ చేయడానికి న్యాచురల్ సోర్సెస్ నుంచి బయట నుంచి తీసుకురావాల్సి, మనలాగానే. ఎక్కడి నుంచి వచ్చింది కొత్త యురేనియం? హీ డింట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ఎవరు అబద్ధం చెప్పారు, తప్పెవరు చేస్తున్నారు అనేది. అంటే మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు, దట్ వాజ్ ద క్వశ్చన్ అన్నమాట. యుద్ధానికి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే మీరు చెప్పారు ఇరాన్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ మేకింగ్ ఎ న్యూక్లియర్ వెపన్. ఇరాన్ ఇప్పుడు ఒక న్యూక్లియర్ వెపన్ తయారు చేయబోతున్నారు, వారం లోపల 2-3 వారాల లోపల వాళ్ళ దగ్గర వెపన్ ఉంటుందని మీరే అన్నారు. ఆ టైంలో మొత్తం ధ్వంసం అయిందని యురేనియం సడన్గా ఎట్లా పైకి వచ్చింది మళ్ళీ అని అడుగుతున్నాను. సో ఆయన దగ్గర ఒక ఈ డింట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఆన్సర్ దానికోసం. సో ఇప్పుడు అమెరికాలో ఏమైందంటే, ఇప్పుడు నిన్న టైమ్స్ స్క్వేర్లో కూడా న్యూయార్క్లో ఒక పెద్ద బిల్ బోర్డ్ వచ్చి పెట్టారు, ఎండ్ ద వార్ నౌ అని చెప్పేసి. అది కాకుండా ఈ హెస్గెత్ హియరింగ్ టైంలో పింక్ ఒక గ్రూప్ ఉంది అక్కడ, వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు వార్ క్రైమ్స్ అది ఇది అని చెప్పి వాళ్ళని హాల్ నుంచి తీసేశారు. తర్వాత అమెరికాలో దీని వ్యతిరేకంగా ఇప్పుడు 70% మంది ప్రెసిడెంట్ ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు యుద్ధం. నిన్న గ్యాసోలిన్ ప్రైసెస్ $5 వెళ్ళింది పర్ గ్యాలన్, విచ్ ఇస్ ద హైయెస్ట్. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా $126. యా, దట్ ఈస్ అట్ బ్రెంట్ క్రూడ్. బ్రెంట్ క్రూడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎప్పుడు, బట్ ద నార్మల్ క్రూడ్ ఈజ్ అరౌండ్ 108 విచ్ ఇస్ ఆల్సో చాలా హై. సో దాన్ని తగ్గించాల్సిందే. వీళ్ళు అంటున్నారు, పెంటగనే అంటున్నారు లీక్ డాక్యుమెంట్లో నిన్న, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లియర్ అయితే ఇప్పుడు కూడా మినిమం 6 నెలలు పడుతుంది దాన్ని కొంచెం రెగ్యులేట్ చేసి ప్రాపర్గా ఫ్లో చేయాలంటే చెప్పేసి. సో ఒక స్టేల్మేట్కి వచ్చేసారు ఇప్పుడు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆయనకు భయం ఏంటంటే మళ్ళీ ఇది పెద్ద యుద్ధంగా మారిపోతుందని. అటువైపు ఇజ్రాయెల్కి యుద్ధం ఇట్లనే కొనసాగాలన్నది. 2 ప్రెసిడెంట్స్కి ఎలక్షన్ ఉంది. ఈయనకేమో నవంబర్లో మిడ్ టర్మ్ పోల్స్ ఉంది ప్రెసిడెంట్ ట్రంప్కి. నెతన్యాహు ఈజ్ ఫేసింగ్ ద రెగ్యులర్ పోల్స్ దానికన్నా 2 నెలల ముందు. ఇటు ప్రెసిడెంట్ ట్రంప్కి 71% మంది వ్యతిరేకత ఉంటే 70% మంది, అటువైపు నెతన్యాహుకి 71% మంది సపోర్ట్ చేస్తున్నారు యుద్ధాన్ని. సో ఆయన రేపు ఎలక్షన్ నడిస్తే ఆయన గెలిచిస్తారు. సో దట్ ఈస్ వాట్ డిఫరెన్స్. సో నెతన్యాహుకి ఈ వార్ పొడిగించుకుంటే ఎంత ముందుకు తీసుకెళ్తే అంత మంచిది ఆయనకి. ట్రంప్కి ఏమో ఎట్లనే ఆపేసి దీని నుంచి బయటకు పడాలన్నది. సో ఇక్కడ వచ్చి ఆ సిచ్యువేషన్లో పడింది. సో ముస్తఫా ఖమేనీ స్టేట్మెంట్ మనం ఏం చూడాలంటే, ఒకటి ఆన్ ద టేబుల్ మాట్లాడిన దాంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ చెప్తున్నారు, మాకు మీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కాదు, మాకు యురేనియం కావాలి, యూ కెనాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్, ఇరాన్ కెనాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్ అని రిపీటెడ్గా చెప్తున్నారు, పదే చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇరాన్ అంటున్నారు అది ఆఫ్ ద టేబుల్, డిస్కషనే లేదు, అది యురేనియం గురించి మాట్లాడరు, మేము అసలు అంగీకరించాం మీ పాయింట్స్, వీ విల్ స్పీక్ ఓన్లీ అబౌట్ హార్మూజ్. ఓకే, అది ఇరాన్ అంటున్నారు, వీ విల్ అరబ్ నేషన్స్ అందరు కలిసి మేము వాడుకుంటాం దానికి. సో మెయిన్ థింగ్ కవిత గారు, యుఎస్ బేసెస్ని తీసేయమని చెప్పేసి ఇరాన్ డైరెక్ట్లీ నిన్న వార్నింగ్ ఇచ్చారు. ఏరియాలో యుఎస్ బేసెస్ ఉండకూడదు. సో ఇది పెద్ద ఇష్యూ కాబోతుంది ఇప్పుడు, ఎందుకంటే ఖతార్కి సర్వైవల్ మోడ్ యుఎస్ బేస్, అలౌద్ బేస్ అని చెప్పేసి చాలా పెద్ద బేస్, అది ద బిగ్గెస్ట్ అవుట్ సైడ్ యుఎస్. సో వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు, వాళ్ళు అమెరికాని తీసేయలేరు అక్కడి నుంచి. కువైత్ సేమ్ థింగ్, బహ్రెయిన్లో 5th ఫ్లీట్ ఉంది, నేవీది యుఎస్ 5th ఫ్లీట్, వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపేయలేరు. ఈ ఇరాక్లో ఉంది బేస్, ఒకటి ఉంది, ఒకటి కాదు 2 ఉన్నాయి. సౌదీ అరేబియాలో 3-4 ఉన్నాయి బేసెస్ వాళ్ళ దగ్గర. సో దే కెనాట్ రిమూవ్. ఇరాన్ అంటున్నారు ప్రెజెంట్లీ అమెరికా ఆ ఏరియాలో ఉండకూడదు, ఎక్కడి నుంచో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్ దూరం నుంచి వచ్చినా
ఒక ఫోర్స్ని ఇక్కడ మేము ఉంచుకోకూడదు అని చెప్పి ఇరాన్ ఒక కొత్త ఏం చెప్తారు ఒక పట్టుబడి పెడుతున్నారు ఇప్పుడు. దే వాంట్ ఇట్ టు హ్యాపెన్ దట్ యూఎస్ షుడ్ బి రిమూవ్ ఫ్రమ్ దేర్ అని చెప్పేసి. సో మీరు చూస్తే యుద్ధం మొదలైనప్పుడు ఇరాన్ బ్యాక్ ఫుట్లో ఉండే, ఇప్పుడు ఇరాన్ ఫ్రంట్ ఫుట్లో ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ థింగ్ ఏముందంటే యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ 3 వారాలు 4 వారాలు మేము సర్వైవ్ కావాలి. వీ షుడ్ సమ్హౌ సర్వైవ్. ఆ సర్వైవల్ అయిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధం మీకు గుర్తుంది కవిత గారు, యుద్ధం మొదలైనప్పుడు 2 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి రెజీమ్ చేంజ్, టాప్ మోస్ట్ నంబర్ 1 జరగలేదు, రెజీమ్ మారలేదు, అదే రెజీమ్ అక్కడ ఉంది. కానీ ట్రంప్ ఏమంటున్నారు ఇప్పుడు కూడా అక్కడ ఉన్న రెజీమ్ మారిపోయినట్లనే, మేము మార్చేసాం కదా, ఒక ఖమేనీ లేకపోతే మారిపోయింది అనేది. అంటే ఇంకో ఖమేనీ తీసుకొచ్చారు మీరు. స్టేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ ఉంటే దాన్ని మీరు బంద్ చేయించి మళ్ళీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో బోత్ వేస్ మీరు ఫెయిల్ అయిపోయారు. రెండవది యురేనియం ఉండే, యురేనియం నేను ఇప్పుడు చెప్పాను చూడండి, వాళ్ళు అంటున్నారు ఆఫ్ ద టేబుల్. మూడవది వాళ్ళ బ్యాలిస్టిక్ మిసైల్ కేపబిలిటీ, దాని గురించి అసలు మాట్లాడలేదు ఇప్పుడు. సో ప్రెసిడెంట్ ట్రంప్ అజ్యూమ్ చేస్తున్నారు దట్ మనం దాన్ని ముట్టలేము, ఎందుకంటే అక్కడ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఇరాన్లో ప్రతి గల్లీలో మిసైల్స్ తయారు చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఐమ్ జస్ట్ ఎగ్జాజరేటింగ్ బిట్, కానీ ఆ స్టేట్కి వచ్చేసింది అన్నమాట. సో దాన్ని కూడా ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోయింది, ఆపలేము, కంట్రోల్ కూడా చేయలేము. ఒక్కటే యురేనియం అంటున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఒక స్టేల్మేట్గా ఉంది. మీరు చూసుంటారు లాస్ట్ ఒక 4-5 రోజుల నుంచి ట్రంప్ పెద్ద స్టేట్మెంట్లు ఏమి ఇవ్వట్లేదు, నార్మల్ కూల్గా ఇస్తున్నారు. మేబీ అది చార్ల్స్ అక్కడ ఉన్నారు, కింగ్ చార్ల్స్, మేబీ దట్ ఇస్ ద రీజన్. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు యుద్ధం జరిగితే బాగుండదు. మీకు గుర్తుంటుంది యుద్ధం మొదలైనప్పుడు 2 రోజుల ముందు మోదీ గారు ఇజ్రాయెల్లో ఉన్నారు, February 26th. ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే బాంబింగ్ జరిగింది 28. మేబీ ఇట్స్ అ కోఇన్సిడెన్స్. ఇజ్రాయెల్ ఎవరి కోసం వెయిట్ చేయరు, మోదీ గారు ఉంటే కూడా వెళ్ళి బాంబేస్తారు, కానీ ఇట్ విల్ బి అన్ ఎంబారాస్మెంట్ మోదీ గారికి అక్కడ టైం. సో ఇది ప్రజెంట్ పరిస్థితి అనమాట. సో ఇప్పుడున్న దానికి యుఎస్ ఫోర్సెస్ని గల్ఫ్ రీజన్ నుంచి తీసేయాలని చెప్తున్నారు. కొత్త వార్ స్ట్రాటజీ ఇరాన్ది ఇది. వీళ్ళెవరు అంగీకరించారు జీసీసీ కంట్రీస్, కానీ ఎస్ దే విల్ బి ఎ ప్రెషర్ అనమాట వాళ్ళ మీద. ఎందుకంటే మీరు ప్రతి దేశం లోకంలో చూడండి, ప్రతి దేశం ఎవ్రీబడి హెస్ గాన్ టు రెసెషన్, జీడిపి తగ్గిపోయింది చాలా మటుకు దేశాల్లో, ఫ్యూయల్ లేదు, ఏవియేషన్ ఫ్యూయల్ లేకుండా 540 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు యూరోప్లో నిన్న. ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఎ క్రైసిస్. మన దేశంలో కూడా ఉంది, కానీ ఎట్లనో గవర్నమెంట్ దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనుకున్నా కానీ మన క్రూడ్ ఆయిల్ ఒకటే ఆలోచిస్తే క్రూడ్ ఆయిల్ కాదు, క్రూడ్ ఆయిల్లో చాలా మటుకు బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆయిల్, డీజిల్, పెట్రోల్, గ్యాస్ పక్కన పెడితే మీథేన్ ఉంటుంది, ప్రొపేన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, దాని నుంచి ఫర్టిలైజర్ ఉంటుంది, ఒక 20-30 బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ అక్కడి నుంచి వస్తుంది, స్టేట్ ఆఫ్ హార్మజ్ నుంచి. లోకానికి కావాల్సిన 40% ఫర్టిలైజర్, యూరియా అక్కడి నుంచి వస్తుంది. అది మొత్తం ఆగిపోయింది ఇప్పుడు. సో దాన్ని ఓపెన్ చేయాలంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఏదో ఒక కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది, లేకుంటే హీ హ్యాస్ టు అటాక్. 2 ఆప్షన్స్ ఆయన దగ్గర ఉందన్నమాట. ఆయన భారీ స్టేట్మెంట్లు ఏమి ఇవ్వకపోయినప్పటికి కూడా ఏఐని యూజ్ చేసుకొని కొన్ని పిక్స్ని సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తున్నారు. నో మోర్ మిస్టర్ నైస్ గై అని ఆయన ఒక AK-47 పెట్టుకున్నటువంటి ఒక ఫోజ్ ఇచ్చినటువంటి ఫోటో ఒకటి పబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఇమ్మీడియట్ విత్ ఇన్ అవర్స్లో స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ కాదు, స్ట్రైట్ ఆఫ్ ట్రంప్ అనేటువంటిది కూడా పెట్టాడు. అంటే ఈ తర్వాత మళ్ళీ కొన్ని గంటల్లోనే వార్ ఎండ్ అయిపోయింది అనేటువంటి మాట. వీటిలన్నిటిలోనే మళ్ళీ మనకు ఇరాన్ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది, ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేస్తుందా, వీటన్నిటికి సంబంధించి అక్కడ ప్రిన్స్ చార్ల్స్ని కలిశారు ఓన్లీ డొనాల్డ్ ట్రంప్. అక్కడెక్కడ నెతన్యాహు లేరు, అక్కడెక్కడ ఇరాన్కి సంబంధించినటువంటి ప్రస్తావనలు లేవు. అది వన్ సైడెడ్గా తీసుకున్నారా వార్ ఎండ్ అయిపోయిందని, ఇజ్రాయెల్తో కలిసి వార్ని స్టార్ట్ చేసిన తర్వాత? ఇజ్రాయెల్ వాళ్ళ వార్ నడిపించుకుంటున్నారు. చెప్పాను చూడండి, ఇజ్రాయెల్కి వార్ ఇంకా ఒక 10 నెలలు పొడిగిస్తే వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఈవెన్ ఇఫ్ ట్రంప్ నేను క్లోజ్ చేసేసాను అయిపోయిందని చెప్పినప్పుడు యో ప్రాబ్లం అంటారు. దీనికన్నా ముందు ఇజ్రాయెల్ వచ్చి డైరెక్ట్ బాంబ్ చేశారు కదా, అప్పుడు యుఎస్ ఫోర్సెస్ లేకుండే. ఇప్పుడు కూడా చేస్తారు ఇజ్రాయెల్ కావాలంటే, కానీ దానికి ట్రంప్ అప్రూవల్ కావాల్సి వస్తుంది. సో ట్రంప్ కొన్ని రోజుల నుంచి మీరు చెప్పినట్లు ఆయన చేసిన స్టేట్మెంట్స్కి ఇప్పుడు ఎవరు విలువ ఇవ్వట్లేదు యుఎస్లో. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా నేను ఐ వైప్ అవుట్ సివిలైజేషన్, వైప్ అవుట్ చేసేస్తాను, ప్రతి బ్రిడ్జ్ కొడతాను, ఏం చేయట్లేదు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ట్రంప్ హెస్ బికమ్ ఎ జోక్ అనమాట యూఎస్లో. ఆయన ఏం చెప్తే దాన్ని మీరు సీరియస్గా తీసుకోకండి అని అమెరికన్ కామెంటేటర్స్ అంటున్నారు. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, వాగుతూ ఉంటాడు, మీరు డోంట్ టేక్ ఇట్. అది చాలా మట్టుకు ఒక అమెరికన్ ప్రెసిడెంట్కి ఇంత పెద్ద ఒక ఏం చెప్తారు నెగటివ్ ఇమేజ్ ఎప్పుడు రాలేదు. బహుశా ఆయన ఈవెన్ బైడెన్ వాజ్ కన్సిడర్డ్ ఇన్ఎఫెక్టివ్ ప్రెసిడెంట్. ఆయన హెల్త్ ఇష్యూస్ చాలా ఉండే,
కానీ ఇప్పుడు అందరూ బైడెన్తో కంపేర్ చేస్తున్నారు. బైడెన్ ఉన్నప్పుడు యుద్ధం లేకుండే కదా, బైడెన్ ఉన్నప్పుడు ఇదేం లేకుండే కదా, ఇది కొత్తగా ఎక్కడి నుంచి వచ్చిందని వీళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్న ఇదనమాట. సో దీనికే మేజర్గా ఉన్న ఇష్యూస్ ఏం చేయబోతున్నారు అనేది ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు దట్ ఒక కాంప్రమైజ్ చేయడానికి ఆయనకి ఏం చేయలేకపోతున్నారు. ఇటువైపు ఇజ్రాయెల్ని హ్యాపీగా ఉంచుకోవాలి, ఎందుకంటే లేకుంటే లెబనాన్ నుంచి మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నిన్న ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, అది బహుశా మీరు చూసినారు లేదో. లెబనాన్ ఒక చాలా మంచి కంట్రీ, దాన్ని చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు. గాజా గురించి అదే అన్నారు, ఇప్పుడు దాకా ఒక ఇటుక కూడా పెట్టలేదు అక్కడ. ఆయన లెబనాన్ని మనం బ్యూటిఫుల్ చేయొచ్చు, కానీ అక్కడ హెజ్బుల్లా ఆల్రెడీ అన్నారు వీ విల్ నాట్ నెగోషియేట్ విత్ ఎనీబడి. ఓకే, మేము ఆయుధాలు పెట్టే ప్రసక్తే లేదు, విల్ నాట్ సరెండర్ అని. సో అక్కడ కూడా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొచ్చిన సీజ్ ఫైర్ ఇస్ ఇన్ఎఫెక్టివ్. ఇజ్రాయెల్ బాంబ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఇటువైపు ద మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఎట్లయిపోయింది, యుద్ధం. మీరు ఆలోచించండి, మీరు ప్రెసిడెంట్ ట్రంప్ ప్లేస్లో ఉంటే యుద్ధం ఆపాలి, ఏం చేస్తారు? ఒకటి విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతారు, అయిపోయింది యుద్ధం అని చెప్పి, నాకు ఇంకేం సంబంధం లేదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పోతే పోయింది, నేను నా నేవీని తీసుకెళ్ళిపోతున్నాను. బహుశా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఇరాన్ మైట్ లూజన్ అప్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ఓకే, యూఎస్ వెళ్ళిపోయారు కదా, మేము కూడా ఓపెన్ అప్ చేస్తున్నాం, కానీ మేము టోల్ కలెక్ట్ చేస్తాం అంటే దాట్ అక్కడున్న మిగతా రాజ్యాలు కొంచెం అబ్జెక్ట్ చేస్తున్నారు, అది జరగదు బహుశా. మూడోది గోయింగ్ టు బి ద మెయిన్ థింగ్, అలా న్యూక్లియర్ అసెట్స్ గురించి. న్యూక్లియర్ అసెట్స్ని ఏం చేస్తారు? వీళ్ళు వెపన్స్ గ్రేడ్కి తీసుకొస్తారా అంటే దట్ బి చాలా మటుకు డేంజరస్. అది నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ ఈ మిడ్ టర్మ్ వెయిట్ చేసి దాని తర్వాత బాంబింగ్ చేస్తారు, అది కూడా ఉండదు. ఓకే, అది చాలా రోజులు పడుతుంది, ఇంకా 6 నెలలు 7 నెలలు పడుతుంది. అప్పుడు దాకా ఇరాన్ ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు కావాలని చెప్పి. ఈ రెజీమ్ని అక్కడ ఉంచుకోకూడదని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ చాలా మటుకు ట్రై చేశారు, అది సక్సీడ్ కాలేదు. ముస్తఫా ఖొమేనీ చనిపోయాడా ఉన్నాడా అనేది నాట్ ద క్వశ్చన్, రెజీమ్ ఇంకా సర్వైవ్ అవుతుంది. ఆలోచించండి, ఒక కంట్రీలో ఒక ప్రెసిడెంట్ ఉన్నాడా, లేకుంటే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారా, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారా మేము అడగట్లేదు. వాళ్ళ స్ట్రక్చర్ చూడండి, అది ఇప్పుడు కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. సరే, అక్కడ ఉన్న ప్రజలు చాలా కష్టపడుతున్నారు. ఇన్ఫ్లేషన్, హైయెస్ట్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ చాలా మటుకు ఫుడ్ తగ్గింది. అక్కడ ఫుడ్ అవైలబిలిటీ త్రూఅవుట్ ద గల్ఫ్, యాక్చువల్లీ ఈవెన్ ఇరాన్లో కూడా ఫుడ్ అవైలబిలిటీ తగ్గిపోయింది. అక్కడున్న నీళ్ళ సమస్య చాలా పెద్ద సమస్య, ఇదన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఏదో అక్కడున్న ప్రజలు ఏం చెప్పట్లేదు అని చెప్పి బయటలో ప్రపంచం అదే చూస్తున్నారు. ఎందుకు వీళ్ళు ఏం ప్రొటెస్ట్ ఎందుకు చేయట్లేదు, ఇంత సఫర్ అవుతున్నారు కదా, వీళ్ళు రోడ్డు మీదకి రావచ్చు కదా, వాళ్ళు రావట్లేదు, భయపడుతున్నారు. సో బహుశా నెక్స్ట్ 3-4 డేస్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఈ యుద్ధం ఆగిపోయిందని చెప్పి మళ్ళీ కొత్త యుద్ధం స్టార్ట్ చేస్తారు. ఎలా, ఏ ఫామ్లో, ఎవరి మీద? సేమ్ ఇరాన్ మీదనే. ఎందుకంటే ఇది దాంట్లో ఒక టెక్నికాలిటీ ఉంది, చెప్పాను చూడండి. ఇప్పుడు యుఎస్ కాన్స్టిట్యూషన్ మీద చదివితే యుద్ధాన్ని 60 రోజుల లోపల ఆపకపోతే మీరు కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోవాలి. కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోలేకుండా మీరు సీజ్ ఫైర్ ఏదని చెప్పి తీసుకున్న తర్వాత యూ కెన్ స్టార్ట్ అ న్యూ వార్. ఈసారి మేము ఇరాన్ కాదు అటాక్ చేసి, మీ ఇరాక్ని అటాక్ చేస్తా అంటున్నారు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి వార్ ఎండ్ అయిపోయింది అనేటువంటి స్టేట్మెంట్ అమెరికా సెనేట్ కోసమే ఇచ్చారు. అంతే అంతే, దే విల్ నాట్ గో బియాండ్ దట్. డెఫినెట్గా చేస్తారు, అండ్ దట్ టు నెక్స్ట్ వారంలో. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ అజంప్షన్ ఏముండే అంటే కవిత గారు, వీళ్ళ ట్యాంక్స్ ఫుల్ అయిపోతుంది ఖర్గ్ ఐలాండ్లో, దాని తర్వాత ఇదంతా ఆయిల్ బ్యాక్ ఫ్లో మొదలవుతుంది వెల్స్కి. కానీ ఇప్పుడేమంటున్నారంటే ఇంకా 2-3 వారాలు పడుతుంది నింపడానికి అని చెప్తున్నారు. వీళ్ళేమో ఇరాన్ ఏమో టగ్ బోట్స్ తీసుకొస్తున్నారు, చిన్న చిన్న షిప్స్ తీసుకొస్తున్నారు. అక్కడ 2000 షిప్స్ ఉన్నాయి అక్కడ, ఖాళీగా పడున్నాయి చాలా మటుకు. దాంట్లో ఆ షిప్స్ని తీసుకొచ్చి దాంట్లో నింపుతున్నారు ఆయిల్. ఓకే, స్లోలీ వాళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీ షట్ డౌన్ చేయడం మొదలు పెట్టారంట, వాళ్ళు పంపింగ్ చేయట్లేదంట ఎక్కువ. ఇంకోటి పాకిస్తాన్ వైపు నుంచి ట్యాంకర్లు పంపిస్తాను ప్లాన్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఇంపాసిబుల్, ఎందుకంటే యుఎస్ బాంబ్ చేసేస్తారు దాన్ని. ఇదన్నీ చేస్తున్నారు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు సర్వైవల్ మోడ్లో ఉన్నారు. మేము ఎట్లయినా పోతామని వాళ్ళకి తెలుసు. ద రెజీమ్ నోస్ వీళ్ళకి ఎక్కువ రోజులు లేవు, 60 రోజులు మ్యాక్సిమం. 60 రోజుల్లో ఏమేమి డ్యామేజ్ చేయాలో అదంతా చేస్తున్నారు అనమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చూశారు. ఈవెన్ అక్కడున్న ప్రజలకు కూడా డౌట్ ఉంది, యుఎస్ ఎక్కడెక్కడ వెళ్ళి ఇంటర్ఫియర్ చేశారు, అక్కడ అన్నీ మొత్తం ఇప్పుడు మెస్ అయిపోయింది. ఇరాక్ గవర్నమెంట్ నిన్న ఒక గవర్నమెంట్ని ఫోర్స్ చేశారు ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకోవడానికి. యుఎస్ వాళ్ళు అంటున్నారు మాకు వద్దు, మేము గవర్నమెంట్ నో యూ హ్యావ్ టు టేక్ ఓత్. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ ఇరాక్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మనం అందరూ యుద్ధాల గురించి మాట్లాడుతున్నాం, అందరూ ఆయిల్ గురించి మాట్లాడుతున్నాం, ఇరాకీ ఆయిల్ గురించి మాట్లాడలేదే. ఇరాక్ నుంచి ఆయిల్ వెళ్తుంది బయటికి, అది ఎక్కడికి వెళ్తుందో ఎట్లా వెళ్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ బై ల్యాండ్ రూట్ ఉండొచ్చు, ఆర్ బస్రా వైపు నుంచి సీ రూట్ ఉండొచ్చు. సో ఇరాకీ ఆయిల్ వెళ్తుంది. అటువైపు వాళ్ళు చూస్తున్నారు, లిబియా చూస్తున్నారు. లిబియాలో
యూఎస్ అక్కడ కూడా గవర్నమెంట్ని మార్చారు, మొత్తం ధ్వంసం అయిపోయింది కంప్లీట్గా. ది కంట్రీ ఈజ్ ఫినిష్డ్. ఇరాక్లో కూడా అదే జరిగింది, గవర్నమెంట్ కూడా లేదు అక్కడ. ఇటువైపు సిరియాలో అసాద్ని కొట్టారు వీళ్ళందరూ కలిసి, అసాద్ పారిపోయాడు రష్యాకి, అక్కడ కూడా ఇన్స్టెబిలిటీ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో అదే జరిగింది. ఇరాక్లో ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే మాకు కూడా రేపు ఇది రావచ్చా, ఇట్లాంటి సిచ్యువేషన్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి, కొత్తగా గవర్నమెంట్ ఎవరు నడిపిస్తారు? దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ క్వశ్చన్ అనమాట. తాలిబాన్ ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేశారో ఆఫ్ఘనిస్తాన్ని, అట్లని ఇక్కడ ఏదైనా ఒక కొత్త గ్రూప్, ఇరాన్ బ్యాక్ చేసిన కొత్త గ్రూప్ ఇరాక్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తారని ఒక భయం ఉంది యూఎస్కి. అదే బహుశా జరగవచ్చు కూడా. ఇరాక్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పలేము, కానీ ఒక పెద్ద మిలిటెంట్ గ్రూప్ ఉంది అక్కడ. వాళ్ళు బహుశా దీంట్లో వచ్చి దే విల్ డెఫినెట్లీ ఒక పెద్ద ఫైట్ చేస్తారు వాళ్ళు. దీని అన్నిటిలో సౌదీ అరేబియా చాలా డెలికేట్ పొజిషన్లో ఉంది, ఎందుకంటే హజ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఈ టైంలో అక్కడ బాంబు వేశారనుకోండి ఇరాన్, పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఎందుకంటే ఒకటి పిలిగ్రిమ్స్ అంతా డిస్పోజ్ అయిపోతారు, ఈ సీజన్ మొత్తం దెబ్బతింటుంది. అండ్ సౌదీ అరేబియాకి డబ్బులు వచ్చేది అన్నిటికంటే దీని రెవెన్యూ వచ్చేది ఈ హజ్ సీజన్లోనే. సో ఇప్పుడు మనం చూసాం యూఏఈ బయటకు వచ్చేసారు ఒపెక్ నుంచి. సౌదీ అరేబియాకి భయం ఏంటంటే ఆయిల్ ప్రైసెస్ ఇది కాంగానే, ఈవెన్ ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ ఇవాళ పొద్దున ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన చెప్పారు దాంట్లో క్లియర్గా ఆయిల్ ప్రైసెస్ నెక్స్ట్ 6 monthsలో భారీగా పడిపోతుందని. అది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కవిత గారు, ఇది ఎందుకు జరుగుతుందని. మన ప్రేక్షకులు కూడా కొంచెం సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవచ్చు. ప్రతి దేశం వాళ్ళ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ యూజ్ చేసుకున్నారు, ఎస్పీఆర్ అంటారు దాన్ని. ఎస్పీఆర్ నథింగ్ బట్ పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్ ట్యాంక్స్లో వీళ్ళు ఫ్యూయల్ ఉంచుకుంటారు. దీనికన్నా ముందు కూడా మనం డిస్కస్ చేసాము, మన దగ్గర కూడా ఉంది. మన దగ్గర 67 రోజులు కావాల్సిన పెట్రోలియం క్రూడ్ మన దగ్గర అండర్ గ్రౌండ్ ట్యాంక్స్లో ఉంటుంది ఎప్పుడు. అది కాకుండా ఇంకొక 20-30 రోజులు కావాల్సింది షాడో ఫ్లీట్స్లో వస్తుంటుంది, మన వైపు షిప్స్ వస్తూనే. సో మనకు ఒక 80-85 రోజులకి ఉన్న క్రూడ్ ఆయిల్ మన దగ్గర ఎప్పుడు ఉంటుంది. రిఫైనరీలో ఇంకో 10 రోజులు ఉంటుంది, రిఫైన్ చేస్తుంటుంది. సో బట్ 90 days 3 నెలలది మన దగ్గర ఉంది. మనం దాని నుంచి 1 నెలది వాడుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ. ఓకే, వీ హ్యావ్ యూస్డ్ ఇట్. ఎందుకంటే దానికోసం ప్రైసెస్ పెరగలేదు. మనం రష్యా దగ్గర నుంచి $40 కొన్న క్రూడ్ ఆయిల్ అక్కడ పడుంది, అది వాడుకుంటున్నాం ఇప్పుడు. కొత్త క్రూడు రిఫైన్ చేసి పెట్టుకుంటున్నాం అంతే, వాడట్లేదు. గ్యాస్ కన్వర్ట్ చేసుకుంటే ఎల్పిజి చేస్తున్నాం దాన్ని, ఎందుకంటే ఎల్పిజి షార్టేజ్ ఉంది, డీజిల్ పెట్రోల్ షార్టేజ్ లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ పెట్రోలియం రిజర్వ్ ప్రతి దేశం, చైనా దగ్గర బహుశా 250-270 రోజుల ఎస్పీఆర్ ఉందంట, వాళ్ళు ఎప్పుడు చెప్పారు. యూరోప్ 30-40% వాడుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఒక వారం లోపల 60% దాకా వాళ్ళ ఎస్పీఆర్ అయిపోతుంది. ఎస్పీఆర్ అయిపోయింది అనుకోండి, ఇట్స్ బిగ్ క్రైసిస్. కానీ మూమెంట్ అనుకుందాం, హైపోథెటికల్ సిచ్యువేషన్, రేపు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ ప్రయారిటీ ఏముందంటే ఈ ఎస్పీఆర్ని నింపుకుంటారు అందరు తీసుకెళ్ళి, ప్రతి దేశం. తో ఆయిల్ ఇప్పుడు $100 110 ఉన్నది, తీసుకెళ్ళినప్పుడు ఎస్పీఆర్లో నింపేసిన తర్వాత ఆయిల్ $100కి వచ్చేస్తుంది. దాని తర్వాత ఫ్రెష్ ఆయిల్ వీళ్ళు ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారు, అప్పుడు అది 90కి వచ్చేస్తుంది. ఇది ప్రాబ్లం. అండ్ ఇప్పుడు యూఏఈ లాంటి దేశాలు 3.5 million barrels per day ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు 5 millionకి ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టేశారు. సో సప్లై అండ్ డిమాండ్ ఎకనామిక్స్లో సప్లై ఎక్కువైపోతుంది, డిమాండ్ తగ్గిపోతుంది, అండ్ దెన్ ప్రైసెస్ విల్ డిక్రీస్ ఇమ్మీడియట్లీ. సో ఇప్పుడున్న దాని ప్రకారం నెక్స్ట్ 6 monthsలో ఎస్పీఆర్ ఫిల్లింగ్, ఐ థింక్ ఎస్టర్డే నా దగ్గర ఫిగర్ ఉండే దీంట్లో, ఐ థింక్ ఇట్స్ 110 million barrels per day కావాల్సి వస్తుంది ఓన్లీ టు రీఫిల్, అండ్ దట్ ఈస్ యాక్చువల్ ప్రొడక్షన్ పర్ డే వరల్డ్ వైడ్. ఇప్పుడు ఓపెక్ కానీ ఓపెక్ ప్లస్ మెంబర్స్ కానీ అందరు కలిసి ప్రొడ్యూస్ చేస్తే కూడా ఈ ఎస్పీఆర్ని 6 నెలలు పడుతుంది వీళ్ళ ట్యాంక్స్ ఫిల్అప్ చేయడానికి, ఇంక్లూడింగ్ మన ట్యాంక్స్. సో ఫస్ట్ ప్రయారిటీ అక్కడికి వెళ్తుంది. సెకండ్ ప్రయారిటీ ఈ కొత్త ఫ్యూయల్ సప్లైస్ నుంచి వస్తుంది అనమాట. దాంట్లో ఇరానియన్ ఫ్యూయల్ కూడా రావడం మొదలు పెడితే మనకు చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే మన వైపు ఇప్పుడు యూఏఈ ప్రధానమంత్రి గారు మోదీ గారు 3 గంటల సేపు ఈసారి యూరోప్ నుంచి వస్తున్నప్పుడు ఈ స్టాపింగ్ ఓవర్ అట్ యూఏఈ. ఓపెక్ నుంచి బయటకు వస్తున్నాను అనౌన్స్ చేసిన తర్వాత యూఏఈ నుంచే మనకి ఎక్కువగా రాబోతోంది అనేది అది ఇంకోటి. దేర్ ఇస్ ఎ డిఫెన్స్ ప్యాక్ట్ కమింగ్ అప్. ఓకే, అటువైపు పాకిస్తాన్ వెళ్ళి సౌదీ అరేబియాలో కూర్చున్నారు. యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ కాన్సెప్ట్ వచ్చేసింది ఇప్పుడు. ఓకే, అండ్ సౌదీ అరేబియా పాకిస్తాన్తో క్లోజ్ రిలేషన్షిప్ డెవలప్ చేస్తున్నాం. యూఏఈకి సౌదీ అరేబియాకి పడదు, మనకు తెలిసింది అది. యమన్లో కొట్టుకున్నారు, అక్కడ సొమాలి ల్యాండ్లో కొట్టుకున్నారు, చాలా చోట్ల ఆఫ్రికాలో ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. సో ఇమ్మీడియట్గా మన వైపు నుంచి బహుశా బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ కానివ్వండి, మిగతా మిసైల్స్ మనం యూఏఈకి ఆఫర్ చేయబోతున్నాం. అక్కడ ఆల్రెడీ ఇజ్రాయెల్ కూర్చున్నారు, ఆలోచించండి. ఇజ్రాయెల్ ఇస్ సిట్టింగ్ దే విత్ ఐరన్ డోమ్,
ఎప్పుడు ఇరాన్ ఫైర్ చేస్తారో అని చూడడానికి. వాళ్ళు ఆల్రెడీ ప్రొటెక్ట్ చేశారు దీని ముందు కూడా యూఏని. ఆల్మోస్ట్ 30 days ఇజ్రాయెల్ అక్కడ వాళ్ళని చాలా మటుకు మిసైల్స్ అడ్డుకున్నారు వాళ్ళు. సో కొత్త ఒక డిఫెన్స్ ప్యాక్ట్ భారతదేశం యూఏ నడుమిట్లో రాబోతుంది. మీకు గుర్తుంటుంది దీనికన్నా ముందు కూడా ద క్రౌన్ ప్రిన్స్ కేమ్ ఆల్ ద వే కరెక్ట్గా 1.5 or 2 hours 3 hours ఉన్నారు. అదే 3 hours మోదీ గారు ఇక్కడ స్పెండ్ చేయబోతున్నారు ఇప్పుడు ఆన్ హిస్ రిటర్న్ ట్రిప్. సో ఇది చాలా ఒక క్రూషియల్ ఫ్యాక్టర్ ఉండబోతుంది గల్ఫ్లో. ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే నిన్న రాత్రి నుంచి ఇంటర్నేషనల్ ఛానల్స్లో చాలా మటుకు ఈవెన్ అల్ జజీరాలో మాట్లాడుతున్నారు. గల్ఫ్లో ఒక కొత్త డిఫెన్స్ ప్యాక్ట్ రాబోతుంది. సౌదీ అరేబియా అంటున్నారు యూఎస్ని నమ్మలేము, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేదు, వాళ్ళ బేస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు, కానీ మా మీద మిసైల్స్ పడినప్పుడు ఎవరు రాలేదు మమ్మల్ని అడ్డుకోవడానికి. మేము మా దగ్గర ఉన్న మిసైల్స్ అన్నీ పెట్టుకొని మేము అడ్డుకున్నాం మా డిఫెన్స్ సిస్టమ్స్. దానికోసం పాకిస్తాన్ తీసుకొచ్చాం. పాకిస్తాన్ దీని ముందు కూడా సౌదీ అరేబియా వాడుకున్నారు. సౌదీ అరేబియాలో చాలా క్లియర్, వాళ్ళ సోల్జర్స్ ఫైట్ చేయరు, వాళ్ళకి భయం ఫైట్ చేయడానికి. ఓకే, వాళ్ళు యుద్ధం అని చూడలేదు ఇప్పుడు దాకా. సో దే వాంట్ పాకిస్తాన్ టు డూ. దీనికన్నా ముందు కూడా రెంట్కి తీసుకొచ్చారు పాకిస్తాన్, ఈసారి కూడా రెంట్కి తీసుకొచ్చారు. మన వైపు నుంచి యూఏఈని కాపాడుకోవడానికి మనం వీల్ ఆఫర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనమాట. మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ అది S-400 ఉండొచ్చు, రష్యా దగ్గర తీసుకున్నా మనది ఆఫర్ చేయలేము ఇక్కడ, కానీ మిగతా సిస్టమ్స్ ఉన్నాయి. అది మనం బహుశా వాళ్ళకి ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇవ్వచ్చు. మీరు చెప్పిన పాటు ఎస్ ఆయిల్ ఒకసారి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోతే దెన్ ఐ థింక్ యూఏఈ ఆయిల్ చాలా మటుకు భారతదేశానికి వస్తుంది. వాళ్ళ వైపు దే హ్యావ్ 3 different types ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఆ 3 మన రిఫైనరీస్కి సూట్ అవుతుంది. అండ్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువ. వాళ్ళు ఈవెన్ $30 అమ్మితే కూడా వాళ్ళకి ప్రాఫిట్ ఉంది. సౌదీ అరేబియాకి $40-45 మినిమం అమ్మాల్సి వస్తుంది, అప్పుడే వాళ్ళకి ప్రాఫిట్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆయిల్ క్వాలిటీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడున్న దాని ప్రకారం భారతదేశానికి ఇది ఒక కొత్త ప్యాక్ట్ గల్ఫ్ రీజన్లో రాబోతుంది. ఎవ్రీ నేషన్, ప్రతి దేశం అక్కడున్న నేర్చుకున్నారు ఒక లెసన్. మేము మా సెక్యూరిటీ మేమే చూసుకోవాలి, ఎవ్వరు రారు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి. యుఎస్ రారు, ఎవరు రారు. ఇట్ ఈస్ బెటర్ టు గో టు ఇజ్రాయెల్, గెట్ ఐరన్ డోమ్. యూఏఈ నేర్చుకున్నారు. భారతదేశం నుంచి కావాల్సిన డిఫెన్స్ ప్యాక్ చేసి మన వాళ్ళు కూడా మన 2 షిప్లు అక్కడ పెట్టడమో, లేకుండా మన మిసైల్ సిస్టమ్స్ అక్కడ పెట్టడం, ఏదో ఒకటి చేయబోతున్నాం మనం. ఇక్కడే డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి, మన కంట్రీస్ని మనమే కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ట్రంప్ నాటో కంట్రీస్ని థ్రెటన్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్పెయిన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, మా ఆర్మీ అక్కడ ఉంది కదా, మేము వాటిని విత్డ్రా చేసుకుంటున్నాం బికాస్ మీరు మాకేం సపోర్ట్ చేయలేదు అని ఒక థ్రెటనింగ్ వాయిస్ అనేది అక్కడ ఉంది. సో ఇప్పుడు నాటో అనేది ఉంటుందా? ఇమ్మెచ్యూర్ యాక్ట్ అండి ఇది. చిన్నపిల్లలు కొట్లాడుకుంటారు చూడండి, ఎక్కువ కొట్లాడుతాం మమ్మీ దగ్గర వెళ్ళి చెప్తాను నేను అని చెప్తారు వాళ్ళు. ఇది అదే సంగతి. ఇది నేటో హెల్ప్ చేయలేదు కరెక్ట్, కానీ నేటోని మీరేం ఫోర్సెస్ విత్డ్రా చేసుకుంటే వాళ్ళకేం పోయింది? ఇదే సేమ్ ప్రాబ్లం చెప్పాను చూడండి, సౌదీ అరేబియా యూఏకి అదే ప్రాబ్లం నేటోకి రాబోతుంది. నేటో అంటారు యూఎస్ని మర్చిపోండి, దే విల్ నాట్ ప్రొటెక్ట్ అస్, మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలి. నేటో నుంచి యూఎస్ని కావాలి తీసేద్దాం. ట్రంప్ వెళ్తే వెళ్ళనియండి, నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు వస్తారో అది వ్యాన్స్ ఉండొచ్చు, మార్కో రూబియో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, లేకుంటే డెమోక్రాట్ సైడ్ నుంచి ఎవరైనా కలవచ్చు. ఏమైతే కానీ దేర్ ప్రెసిడెంట్ విల్ రివర్స్ ద డిసిషన్ ఎనీవే. నేటో అనేది మీరు చూస్తే టెక్నికలీ లాస్ట్ వాళ్ళు యుద్ధం అనేది చేసింది వాళ్ళు చేసిన ఆఫ్ఘనిస్తాన్లో. అక్కడ ఏం జరిగింది మన అందరికీ తెలుసు. పారిపోయారు అక్కడి నుంచి. ఒక తాలిబాన్తో వాళ్ళు ఫైట్ చేయలేకపోయారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ ఆర్మీ, అన్ఆర్గనైజ్డ్ ఆర్మీ, ఒక టెర్రర్ గ్రూప్ అని చెప్పొచ్చు, మిలిటెంట్ గ్రూప్ అని చెప్పొచ్చు. వాళ్ళతో పోరాటం చేయకుండా పారిపోయారు, ఎక్విప్మెంట్ పడేసి అక్కడి నుంచి దే రాన్ అవే లిటరల్లీ. అట్లాంటి ఫోర్స్ నేటో. చెప్పడానికి చాలా స్టైల్గా మాట్లాడతారు, మేబీ బికాజ్ ఈ వైట్ స్కిన్ సిండ్రోమ్ ఉంటుంది వాళ్ళ మన దగ్గర, వీళ్ళు పెద్ద ఫోర్సెస్, వీళ్ళ దగ్గర అది ఉంది ఇది ఉంది అనుకుంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏం లేదు వాళ్ళ దగ్గర. దే ఆర్ టోటలీ గాన్. నేటో అనేది ఒక స్పెంట్ ఫోర్స్. ఇప్పుడు వాళ్ళు డిస్మాంటిల్ చేస్తే బాగుంటుంది, బికాజ్ ఒక కంబైన్డ్ ఫోర్స్గా వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయలేరు. ద యాక్చువల్ ఆపర్చునిటీ వాజ్ దిస్. ట్రంప్ చెప్పిన దాంట్లో కొంచెం నిజం ఉంది కవిత గారు. వాళ్ళకి వాళ్ళ వెపన్స్ వాళ్ళంతా యూక్రెయిన్కి ఇచ్చేసారు, కంప్లీట్గా అప్పగించేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర వెపన్స్ లేదు, అది పెద్ద ప్రాబ్లం నేటోకి. చెప్పట్లేదు బయట వాళ్ళు, దే ఆర్ అక్నాలజింగ్ మా దగ్గర వెపన్స్ లేదు, మొత్తం యూక్రెయిన్కి ఇచ్చేసాం. ట్రంప్ పుటిన్తో మాట్లాడుతున్నారు. మొన్న కాల్ ఉండే ఆయనతో. ట్రంప్ ఏమని ఉంటారు, నువ్వు నేటోని ఫినిష్ చేసేసేయి, ఐ విల్ హెల్ప్ యూ. నేటోని ఫినిష్ చేయడానికి ఏం చేయాలి, జెలెన్స్కీని ఫినిష్ చేసేసేయి, ఐ విల్ హెల్ప్ యూ. ఇది నడుస్తుంది బ్యాక్గ్రౌండ్ గేమ్. ట్రంప్ 2 వైపుల నుంచి ఆడుతున్నారు. ఇటువైపు నుంచి ఫోర్సెస్ విత్డ్రా చేయాల్సి అంటున్నాడు, అటువైపు నుంచి పుటిన్ని హెల్ప్ చేస్తున్నారు. పుటిన్ ఆయిల్ అమ్ముకోమని ఎక్స్టెన్షన్ ఇచ్చారు. పుటిన్ పండుగ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఈ సెల్లింగ్ ఆయిల్ అట్ $110 per barrel. సో ప్రతి వైపు నుంచి ట్రంప్ చేసిన తప్పు. ఐ థింక్ ఇట్ హస్ ల్యాండెడ్ ఇన్ ఎ మెస్. ఆయనకి చెస్ బోర్డ్లో పీసెస్ అక్కడిక్కడ వెళ్ళిపోయింది.
అది ఎక్కడ పోతుందో ఆయనకి అర్థం కావట్లేదు. ఇట్ ఇస్ బహుశా ఇంకొక 3-4 రోజుల తర్వాత ట్రంప్ మైట్ అనౌన్స్ అ విత్డ్రాల్. దాని తర్వాత ఒక చిన్న యుద్ధం చేస్తారు, కానీ దాంట్లో కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు. బహుశా ఇజ్రాయెల్ దగ్గర చెప్తారు, ఇక మీరు చూసుకోండి, మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. అది బహుశా జరగబోతుంది. సో అప్పుడు ఇజ్రాయెల్ ఆన్ దేర్ ఓన్ చేస్తుందా అనేది, ఒంటరిగా చేస్తుంది. ఎస్, బికాస్ యురేనియం థ్రెట్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా పదే సార్లు చెప్పారు, ఈ థ్రెట్ మాకు కాదు, ఇట్ ఈస్ ఫర్ ఇజ్రాయెల్. ఏ రోజు ఇరాన్ ఒక న్యూక్లియర్ వెపన్ తీసుకొస్తుందో ఇజ్రాయెల్ విల్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ ద మ్యాప్ అని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. సో ఇజ్రాయెల్కి ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మేము ఇరాన్ని ఫినిష్ చేసేసేయాలి. అండ్ వాళ్ళు చేస్తారు కూడా. వాళ్ళని ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇప్పుడు దాకా ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయిపోతుండే. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ కాదు, ఏం కాదు, దే వుడ్ హావ్ ఫినిష్డ్ ఆఫ్ టోటలీ. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ అంత ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఇక్కడ కాదు, ఈవెన్ అక్కడ కూడా ఇవ్వట్లేదు. లెబనన్ దగ్గర వద్దు, సీస్ నో మోర్ బాంబింగ్ ఆఫ్ లెబనన్ అన్నారు. కానీ ఇజ్రాయెల్ అన్నారు, ఓకే దట్ ఈస్ ఆల్ ఫైన్, మేము బాంబ్ చేస్తాం, మీరు ఏమైనా చేసుకోండి, ఇనఫ్ ఈజ్ ఇనఫ్ చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్. నథింగ్, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అక్కడ హెజ్బుల్లా ఫైర్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ ఫైర్ చేస్తున్నారు. సో ఇది కూడా ఇక్కడ కూడా అదే సంగతి, దట్ వాళ్ళ ఓన్ అడ్వైజర్స్ చెప్తున్నారంట, జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ దేర్. ఒకవేళ ఇజ్రాయెలే కంటిన్యూ అవుతుందంటే మోర్ అగ్రెసివ్గా వెళ్తుందా? ఎస్, 100%. బట్ వాళ్ళది ఒకటి ఉంది, వాళ్ళు అమెరికా చేసినట్లు బాంబింగ్ చేయరు. అక్కడ ఇక్కడ దే ఆర్ వెరీ ప్రిసైజ్. వాళ్ళు కొట్టే చోట్ల ఎట్లా కొడతారంటే ఆ డ్యామేజ్ ఉంటుంది దానికి అనమాట. రేపు ఈవెన్ ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్డ్ ఇఫ్ ఫారిన్ మినిస్టరు ఆ స్పీకర్ని కూడా వీళ్ళు కొడితే ఇజ్రాయెల్ ఫినిష్ చేసేస్తే ఐ విల్ నాట్ హ్యావ్ ఎ డౌట్. ఎందుకంటే దే ఆర్ నాట్ కమింగ్ ఆఫ్ యూజ్ నౌ. వాళ్ళు పనికి రావట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్ పాకిస్తాన్ ఎట్లా వాడుకున్నారు చూడండి, అట్లనే ఇది కూడా వాడుకొని పక్కన పడేశారు పాకిస్తాన్ని. ఐ డోంట్ నీడ్ టు ట్రావెల్ 18 hours, 18 గంటలు మేము ట్రావెల్ చేయక్కర్లేదు, ఫోన్లో మాట్లాడుకుంటాం, మా దగ్గర చాలా మంచి ల్యాండ్ లైన్ ఉందన్నారు. సో పాకిస్తాన్ ఇస్ గాన్, ఫినిష్డ్. అది వీళ్ళది. పాకిస్తాన్ ఎందుకు వాడుకుంటాం అని అందరికి తెలుసు. అసీం మునీర్ అండ్ స్టీవ్ విట్కాఫ్ కొడుకు, ట్రంప్ కొడుకు సపరేట్ డీల్ ఒకటి ఉంది. స్టీవ్ విట్కాఫ్ కొడుకుతో డీల్ చేసుకున్నారంట. ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్లో అది మొన్న టెస్టిమోనీలో బయటకు వచ్చింది. ఒక పాకిస్తాన్ జనరల్ డబ్బులు ఎట్లా పెడుతున్నాడు, హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన దగ్గర ఇంత బిలియన్స్. సో అసీం మునీర్ ఒక ఏజెంట్, ఎవరి కోసం పనిచేస్తున్నాడు, డబ్బులు పెడుతున్నారు. స్టీవ్ విట్కాఫ్ కొడుకులు కంపెనీలో డబ్బులు పెట్టాడు, ట్రంప్ కొడుకు కంపెనీలో డబ్బులు పెట్టాడు. దానికోసం ట్రంప్ వాడుకుంటున్నారు ఆయన. అదర్వైజ్ ఫ్రెండ్ ఏం లేదు. ఇవాళ ఉంటుంది, రేపు పడేస్తారు. ట్రంప్ కూడా వెళ్ళిపోతారు 2 సంవత్సరాల తర్వాత. దాని తర్వాత అసీం మునీర్ ఏమవుతుంది, బికాస్ అక్కడ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు యుఎస్ కాంగ్రెస్లో. అండ్ బహుశా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంటుంది ప్రెసిడెంట్ ట్రంప్ టర్మ్ అయిన తర్వాత. 2028లో దెర్ విల్ బి ప్రెసిడెంట్ ట్రంప్ మీద కేసులు ఉంటుంది. అప్పుడు ఇదంతా బయటపడదు అనమాట. ఎస్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.